హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో భాగంగా ఎకానమీకి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. అందులో భాగంగా బ్యాంకుల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మొదటి ప్రశ్న. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1908. 1908. ప్రధాన కార్యాలయం వచ్చేసి బరోడా ఫ్రెండ్స్. బరోడాలోనే ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1906. 1906. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై ఫ్రెండ్స్. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1935. 1935లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి పూణే. నెక్స్ట్ వన్, ఇండియన్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1907. 1907. ప్రధాన కార్యాలయం వచ్చేసి చెన్నై. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1911. 1911లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. నెక్స్ట్ వన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1895. 1895. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, కెనరా బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1906. 1906. ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సిండికేట్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1925. 1925. ప్రధాన కార్యాలయం వచ్చేసి మణిపాల్ ఫ్రెండ్స్. మణిపాల్లో సిండికేట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉన్నది. నెక్స్ట్ వన్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1950. 1950. ప్రధాన కార్యాలయం వచ్చేసి కోల్కతా. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1919. 1919. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దేనా బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1938. 1938. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అలహాబాద్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1865. 1865. ప్రధాన కార్యాలయం వచ్చేసి కోల్కతా. ప్రధాన కార్యాలయం కోల్కతా. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన బ్యాంక్ ఏది అంటే అది అలహాబాద్ ఫ్రెండ్స్. అలహాబాద్ బ్యాంక్ 1865లో స్థాపన. ప్రధాన కార్యాలయం కోల్కతా. నెక్స్ట్ వన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1937. 1937. ప్రధాన కార్యాలయం చెన్నై ఫ్రెండ్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీచే ప్రారంభించబడిన బ్యాంక్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీచే ప్రారంభించబడిన బ్యాంక్. సో ఫ్రెండ్స్, ఇది బ్యాంకుల గురించి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు? ఆన్సర్ ఇందిరాగాంధీ. ప్రధాని ఇందిరాగాంధీ 1969 జూలై 19న
50,00,00,000 అంతకు మించి డిపాజిట్లు కలిగి ఉన్న 14 షెడ్యూల్ బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. 1969 జూలై 19న ప్రధాని ఇందిరాగాంధీ 50,00,00,000 ఇంకా అంతకు మించి డిపాజిట్లు కలిగి ఉన్న 14 షెడ్యూల్డ్ బ్యాంకులను షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది ఫ్రెండ్స్. జాతీయం చేసింది. ఎప్పుడు? 1969. మరొకసారి 1980. 1980లో 6 బ్యాంకులను జాతీయం చేశారు. 1980లో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం 20 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1969లో 14 బ్యాంకులు, 1980లో 6 బ్యాంకులు ఇందిరాగాంధీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. Don't forget to like, don't forget to subscribe. Please do comment about your valuable opinions. Thank you friends. Thanks a lot.